అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి ప్రవేశించేటప్పుడు ప్లే కార్డ్స్తో వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మధుసూదన్ గారు అడ్డు చేస్తే అక్కడ మాట్లాడేటువంటి తీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చూస్తూనే ఉన్నారు. అలాగే మరి ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కూడా అయినా రేపు అంటే ఢిల్లీలో రేపు ధర్నా నిర్వహించడానికి ఈరోజే బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఆయనకు ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ అవసరతలు ఉన్నాయో అధికార పార్టీ వారికి తెలియజేస్తూ ఉంటారు. ఇటువంటి తరుణంలో ప్రజల యొక్క కష్ట నష్టాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి ఈయన మరి ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తాను శాంతి భద్రతల పరిరక్షణ కోసం అని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ యొక్క దుర్ఘటనలన్నీ కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సుమారుగా జనవరి ఫిబ్రవరి మాసాల నుంచి ఆయన ఏదైతే ఇంచుమించు 93 కేసులు మర్డర్లు జరిగాయన్నారో అవన్నీ కూడా జనవరి ఫిబ్రవరి మార్చి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడే ఏదో జరుగుతున్నట్టు ఆయన ఏదో లేనిపోని అలజడి సృష్టిస్తూ ఉన్నారు. మరి ఇదే కనుక ఆయన మనసు ఉంటే కనుక మరి వాళ్ళ చిన్నాయన గారిని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు ఈయన ఎక్కడికి పోయారు? సొంత మరి వివేకానంద రెడ్డి అదే ఎవరు అవినాష్ రెడ్డి ఆయనకి తమ్ముడు వరుస అవుతాడు, అన్నయ్య వరుస తమ్ముడు వరుస అవుతాడు. మరి వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన్ని హత్య చేసినప్పుడు కనీసం నోరు కూడా మెదపలేనటువంటి పెద్ద మనిషి ఈరోజు అక్కడ ఎవరో రషీద్ అనే కుర్రాడు చనిపోతే వీళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాంతి భద్రతలు పోతున్నాయని చెప్పి అక్కడ ధర్నా చేస్తారని వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గుర్తించాలి. అసలు ఏ వ్యక్తి ఏ అంశంతో పనిచేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతవరకు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు? ఆ ప్రణాళికలను అమలు చేయకుండా వాటిని పాడు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు పనిచేస్తున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం. మరి ఆయన హయాంలో జరిగినటువంటి మర్డర్లు కానీ మరి ఎన్నో స్త్రీలపై జరిగిన అత్యాచారాలు కానీ ఈ అన్నిటి మీద కూడా నోరు మెదపలేనటువంటి వ్యక్తి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల కాలంలోనే ఈరోజు ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తానన్నాడంటే ఈయన వ్యక్తిత్వం ఏంటి? అసలు మీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ వరదల సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అందించినటువంటి సహాయం ఏంటో మర్చిపోయి కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చుంటానంటే ఒక్కసారి ఆయన కోసం ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని మరి ఇటువంటి మరి దుర్మార్గపోయినటువంటి నాయకుడికి తగిన బుద్ధి చెప్పాలని ఈయన మాటలు ఎవరో కూడా వినవద్దు. వినవడం వల్ల 5 సంవత్సరాలు నరకయాతన అనుభవించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యంగా నా దళిత జాతి అంతా కూడా నరకయాతన అనుభవించింది. చదువుకున్నటువంటి వాళ్ళకి సరైన రిజర్వేషన్ అమలు కూడా లేదు. ఇప్పటికీ కూడా ఫీజులు ఎంబర్స్మెంట్లు లేక సర్టిఫికేట్లు కూడా తీసుకోవడానికి ఈ రోజు బిడ్డలు చదువుకోవడానికి కూడా మరి అవకాశం లేకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కొన్ని స్కాలర్షిప్స్ కూడా విద్యా దీవెన కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నాయకులకి ముఖ్యంగా మొన్న కొమ్ము కాసినటువంటి ఏదైతే దళిత జాతి ఉందో ఆ దళిత జాతికి నేను చెప్తూ ఉన్నాను, మీరు ఇటువంటి మోసగాళ్ళ మాటలను నమ్మి రోడ్డు మీదకి వచ్చి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. చక్కటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మన అండగా నిలిచి మన బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకుందామని పిలుపునిస్తూ ఉన్నాను.